నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. టాలీవుడ్లో 5 సినిమాల గురించే ప్రతి చోట చర్చ జరుగుతోంది. భారీ కాస్టింగ్ లేకపోయినా, టికెట్ల రేట్లు పెంచకపోయినా, బెనిఫిట్ షోలు వేయకపోయినా భారీ కలెక్షన్లు సాధించాయి. దీనంతటికీ కారణం ఒకటే, స్క్రిప్టులో దమ్ముండడమే. ఆడియన్స్ హీరోలు హీరోయిన్లను చూడరు. స్టోరీ బాగుంటే ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారని ఈ సినిమాలు నిరూపించాయి. సినిమా సక్సెస్ కావాలంటే ఉండాల్సిందేంటి? స్టార్ హీరోలా, లేదంటే భారీ బడ్జెట్ పెట్టాలా? బడా హీరోలుంటే బాక్సాఫీస్ షేక్ అవుతుందా? పెద్ద బ్యానర్లైనంత మాత్రాన ప్రేక్షకులు ఆదరిస్తారా? హీరోలు దర్శకుల్ని చూసి ఆడియన్స్ థియేటర్లకు వస్తారా? కంటెంట్ కు ప్రాధాన్యత ఇస్తారా? సినిమా సక్సెస్ ఫార్ములా ఏంటి? స్టార్ హీరోలు ఉంటే హిట్ అవుతాయా? మూవీ టికెట్ రేట్లు పెంచుకోవడమా? బెనిఫిట్ ప్రీమియర్ షోలు వేసుకోవడమా? టాలీవుడ్ లో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. స్టార్ హీరోలు నటించిన సినిమాలతో పాటు చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే ఇందులో ఎన్ని సక్సెస్ అవుతున్నాయంటే వేళ్ల మీద లెక్క పెట్టాల్సిన పరిస్థితి. 10% హిట్ అయితే 2-3% మూవీస్ యావరేజ్ గా నిలుస్తున్నాయి. మిగిలినవన్నీ నిర్మాతలకు కన్నీళ్లే మిగులుస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తీసిన సినిమాల్లో ఎక్కువ శాతం నిర్మాతలను కోలుకోనివ్వకుండా చేస్తున్నాయి. కనీసం పెట్టిన బడ్జెట్ కూడా రావడం లేదు. సినిమా సక్సెస్ అవ్వాలంటే షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవు. పెద్ద స్టార్ హీరో నటించినంత మాత్రాన ఆడియన్స్ థియేటర్లకు రారు. భారీ కలెక్షన్లు రావు. సినిమా హిట్ అవ్వదు. బడా స్టార్ నటించినా, చోటా స్టార్ నటించినా ఏ సినిమా అయినా సరే కంటెంటే కింగ్. స్టోరీ, స్క్రీన్ ప్లే బాగుంటే స్టార్ హీరో హీరోయిన్లు అక్కర్లేదు. కథలో దమ్ముంటే ప్రమోషన్స్ అక్కర్లేదు. ఆడియన్స్ మౌత్ టాకే పెద్ద పబ్లిసిటీ. అదే సినిమాను సూపర్ సక్సెస్ చేస్తుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొడుతుంది. మూవీకి మంచి పేరు తీసుకురావడమే కాదు, నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతుంది. ఇటీవల పెద్దితో పాటు మా ఇంటి బంగారం, చెన్నై లవ్ స్టోరీ, లెనిన్, కొరియన్ కనకరాజు, విశ్వనాథన్ సన్స్ మూవీస్ ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అయ్యాయి. ఇందులో రామ్ చరణ్ నటించిన పెద్ది హై బడ్జెట్ మూవీ. స్టార్ కాస్టింగ్ ఉన్నప్పటికీ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. నిర్మాతలకు పెట్టిన బడ్జెట్ కూడా చేతికి రాలేదు. చిత్ర యూనిట్ పెద్ది సక్సెస్ అని చెప్పుకున్నా జనం మాత్రం ఆదరించలేదు. టికెట్ రేట్లు పెంచుకున్నా, బెనిఫిట్ షోలు ఆడించినా పెద్దికి కలెక్షన్లు రాలేదు. రామ్ చరణ్ ఖాతాలో 2 భారీ బడ్జెట్ మూవీస్ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన విశ్వనాథన్ సన్స్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జస్ట్ 2 రోజుల్లోనే దాదాపు 74 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఈ మూవీ హీరో ఏమీ తెలుగువాడు కాదు. అయినప్పటికీ ప్రేక్షకులు ఆదరించారు. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది. ఆ స్టోరీని ఆడియన్స్ ను థియేటర్లకు వచ్చేలా చేస్తోంది. విశ్వనాథన్ సన్స్ ను మూవీ టీం పెద్దగా ప్రమోషన్ చేయలేదు. అయినప్పటికీ 2 రోజుల్లోనే 74 కోట్లు కలెక్షన్లంటే మామూలు విషయం కాదు. అది కూడా తెలుగులోనే. విశ్వనాథన్ సన్స్ మూవీ మిగిలిన దర్శకులకు క్లియర్ కట్ మెసేజ్ పంపింది. స్టోరీ ఉంటే జనం వస్తారని. ఈ మూవీలో సూర్య, మమితా బైజు నటన కీలక పాత్రల మధ్య భావోద్వేగాలకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. కుటుంబ బాంధవ్యాలను దర్శకుడు వెంకీ అట్లూరి కళ్లకు కట్టినట్లు చూపించాడు. దీంతో ఈ మూవీ బొమ్మ పడిన ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సున్నితమైన సన్నివేశాలను తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఏ సినిమాకైనా సరే హీరో కథకు ప్లస్ అవుతాడు. ఇది తెలుసుకుంటే నిర్మాతలకు నష్టాలన్నవి ఉండవు. ఇక్కడ దర్శకులు, నిర్మాతలు తెలుసుకోవాల్సింది ఒక్కటే. ఈ మూవీలో నటించిన హీరో సూర్య, హీరోయిన్ మమితా బైజు, రాధిక, రవీనా టండన్ ఎవ్వరూ తెలుగు నేటివిటీ ఉన్నవాళ్లు కాదు. వీళ్లంతా పరాయి భాషా నటులే. సినిమా ఎందుకు సక్సెస్ అయిందంటే కారణం ఒక్కటే, స్టోరీలో దమ్ముంది. అందుకే విడుదలైనప్పట్నుంచి హౌస్ఫుల్ షోలతో విజయవంతంగా రన్ అవుతోంది. మంచి కలెక్షన్లొస్తున్నాయి. డైరెక్టర్ అయినా, హీరో అయినా కథ నమ్మారు. ఇప్పుడు వారి నమ్మకం నిజమైంది. 150 కోట్ల నుంచి 200 కోట్ల కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. స్టోరీలో దమ్ముంటే టికెట్ల రేట్లు పెంచాల్సిన అవసరం లేదా? పబ్లిసిటీకి భారీ ఖర్చులు అక్కర్లేదా? ఆడియన్స్ మౌత్ టాక్ సినిమాను హిట్ చేసేస్తుందా? ఎలాంటి అంచనా లేకుండా విడుదలైన చిన్న సినిమాలు ఎలా సక్సెస్ అవుతున్నాయి? పెట్టిన బడ్జెట్కు 4 లాభాలు రావడానికి రీజన్ ఏంటి? గడిచిన 2-3 నెలల్లో పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో రామ్ చరణ్ పెద్ది మూవీకి తప్ప ఏ సినిమాకు టికెట్ రేట్లు పెంచలేదు. 5 సినిమాలొస్తే అన్ని హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, కొరియన్ కనకరాజు వరుసగా రిలీజ్ అయ్యాయి. ఇందులో ఏ మూవీ బడ్జెట్ కూడా 20 కోట్ల నుంచి 25 కోట్లకి మించి ఉండదు. ఈ మూవీస్లో స్టార్ హీరోలు లేరు. భారీ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించలేదు. అయితేనే చిన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా విజయవంతం అవుతున్నాయి. స్టోరీలో దమ్ముంటే టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదు. జనం సొమ్ము దోచుకు తినాల్సిన అవసరం లేదని ఈ సినిమాలు నిరూపించాయి. టాలీవుడ్ లో 2 నెలలుగా సక్సెస్ రేట్ పెరిగింది. ఆడియన్స్ కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. కారణం టికెట్ ధరలు పెంచకపోవడమే. వరుసగా 5 చిన్న సినిమాలు రిలీజ్ అయితే ఒక్క మూవీకి కూడా టికెట్ రేట్లు పెంచలేదు. అటు బెనిఫిట్ షోలు వేయలేదు, ప్రీమియర్ షోలు ఆడించలేదు. అయినా కూడా ఈ మూవీస్ అన్నీ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి.
భారీ బడ్జెట్ సినిమాలు సాధించలేని కలెక్షన్లను ఇవి కొల్లగొట్టాయి. వీటిలో భారీ కాస్టింగ్ లేకపోయినా ప్రేక్షకులను ఆకట్టుకునే నచ్చే కంటెంట్ ఉంది. అందుకే ఇవన్నీ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. సమంత నటించి నిర్మించిన మా ఇంటి బంగారం మూవీ బడ్జెట్ 20 కోట్ల లోపే. 2-3 నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సినిమా 100 కోట్ల జాబితాలో చేరింది. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిందొక్కటే, అదే మూవీలో కంటెంట్. స్టోరీలో ఎంత దమ్ముంటే సినిమా అంత సక్సెస్ అవుతుంది. కలెక్షన్లు కూడా అదే స్థాయిలో వస్తాయని మా ఇంటి బంగారం నిరూపించింది. చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని తేలిపోయింది. వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. కొరియన్ మూవీని చూసినట్లే ఉంటుంది. నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారని అనుకోవచ్చు. మేరపాక గాంధీ లిమిటెడ్ బడ్జెట్తోనే కంప్లీట్ చేశారు. విజువల్స్ మీద ఫోకస్, ఎడిటింగ్ సెన్స్ డైరెక్టర్కుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో కొరియన్ కనకరాజు నిరూపించింది. పక్కా ప్లానింగ్తో కొరియాకు వెళ్లి సినిమాను చిత్రీకరించారు. మనతో పాటు నిర్మాతలు కూడా 4 కాసులు వెనకేసుకోవాలని దర్శకులు ఆలోచించి జాగ్రత్తలు తీసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో కొరియన్ కనకరాజు పెద్ద ఉదాహరణగా నిలిచింది. మూవీ బడ్జెట్పై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనతో పాటు నిర్మాతలు బతకాలి అని దర్శకులు, హీరోలు ఆలోచించాలని సూచించారు. అంతేకాని నిర్మాతలను నలిపేసే సినిమాను తీయొద్దని, తక్కువ రోజుల్లో మూవీ షూటింగ్ పూర్తయ్యేలా దర్శకులు, హీరోలు పనిచేయాలని చిరంజీవి కోరారు. అప్పుడే సినిమా 10 కాలాల పాటు నిలబడుతుందని ఆకాంక్షించారు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకొస్తారని కొరియన్ కనకరాజు చాటి చెప్పింది. చెన్నై లవ్ స్టోరీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరిప్రియ నటనతో అదరగొట్టారు. స్క్రిప్టుకు తగ్గట్టు ఆయా పాత్రల్లో ఇద్దరూ ఒదిగిపోయారు. యువతికి సినిమా బాగా కనెక్ట్ అయింది. దీంతో నిర్మాతలు పెట్టిన డబ్బుకి 2-3 ఎక్కువే లాభాలను తెచ్చిపెట్టింది. లాభాలు రావడానికి కారణం స్టోరీలో దమ్ముండటమే. దీనికి తోడు తక్కువ బడ్జెట్ మరో రీజన్. ఏ సినిమా అయినా సరే మంచి స్క్రిప్ట్కి తోడు తక్కువ బడ్జెట్తో తీస్తే నిర్మాతలు సేఫ్గా ఉంటారు. లాభాలు కూడా అదే స్థాయిలో వస్తాయి. ఇక లెనిన్ మూవీ అనేక వాయిదాల తర్వాత రిలీజ్ అయింది. అఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. దాదాపు 70 కోట్లు ఖర్చు పెట్టారు ప్రొడ్యూసర్స్. సినిమా సక్సెస్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, కొరియన్ కనకరాజు, విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ మూవీల్లో ఏ ఒక్కదానికి టికెట్ రేట్లు పెంచలేదు. కేవలం మంచి కంటెంట్తోనే ఇవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మంచి స్క్రిప్టు, పక్కా ప్లానింగ్తో సినిమాను తీస్తే లాభాలు వాటంతట అవే వస్తాయి. లో బడ్జెట్ సినిమాలు హిట్ అవుతుంటే భారీ బడ్జెట్వి ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి? నిర్మాతలు హీరోల మాయలో పడిపోయారా? తమిళ హీరోల్లా టాలీవుడ్ స్టార్స్ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటారా? సినిమా బడ్జెట్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారా? సినిమా ఫ్లాప్ అయ్యాక అసలు లోపం ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? మంచి కథలు రాయడంలో, స్క్రీన్ ప్లేను తీర్చిదిద్దడంలో టాలీవుడ్ డైరెక్టర్లు వెనకపడ్డారు. కథను నమ్ముకోకుండా ప్రొడక్షన్ మీద ఫోకస్ చేస్తున్నారు. సంవత్సరాల తరబడి సినిమాలు చేసేస్తున్నారు. దీనికి నిర్మాతలు బలైపోతున్నారు. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ పేరుతో పొడిగించి టాలీవుడ్ ని నాశనం చేస్తున్నారు. మలయాళ సినిమా దర్శకుల్లా మన దర్శకులు ఆలోచించడం లేదు. కథలు లేకపోవడం ఒకెత్తైతే ఫ్యామిలీ స్టోరీలను మన దర్శకులు రాయలేకపోతున్నారు. దీంతో సినిమాలు దెబ్బకు థియేటర్లలో కనిపించకుండా పోతున్నాయి. సినిమా ఫ్లాప్ అయ్యాక అయ్యయ్యో అంటూ నెత్తి నోరు బాదుకుంటున్నారు. మీడియా ముందుకు ఏడుపులు, పెడబొబ్బులు పెట్టుకుంటున్నారు. జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఏడిస్తే ఏం లాభం? మూవీ పోయాక ఏడ్చే బదులు బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆ బాధలు రావు కదా. నష్టాలు మూట కట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పుల పాలయ్యే బాధ తప్పుతుంది. ఇవన్నీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసేసి సినిమా పోయిందని ఏడిస్తే ఏ హీరో కూడా రెమ్యునరేషన్ను వెనక్కివ్వడు. అలా మరో సినిమా చేద్దామని సానుభూతి కూడా చూపడు. నిర్మాతలకు సినిమా మీద పెద్దగా ఐడియా లేదు. ఖర్చులపై అవగాహనుండదు. సినిమాలో ఏ సీన్కు ఎంత ఖర్చు చెయ్యాలి, అసలు హీరో మార్కెట్ ఎంత, ఆ హీరోకు అంత బడ్జెట్ పెట్టొచ్చా, పాన్ ఇండియా లెవెల్లో ఆడే సినిమా, కథ, స్క్రీన్ ప్లేలు దమ్ముందా అని ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. ఒకవేళ భారీ బడ్జెట్ పెట్టారని అనుకున్నా ఆ హీరో రేంజ్ అన్నది పరిగణలోకి తీసుకోవడం లేదు. పైగా వెళ్లపించుకోవడానికి గ్రాఫిక్స్ ఇంత ఖర్చు పెట్టాం, విదేశాల్లో షూటింగ్ చేశాం, ఆ హీరోకు అంత రెమ్యునరేషన్ ఇచ్చామంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారు. 20 కోట్లతో తీయాల్సిన సినిమాకు 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అనవసర ఖర్చు పెట్టి ఇండస్ట్రీలో ఆడియన్స్ ముందు అబాస్పాలవుతున్నారు. పాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకునే సినిమాలు తీస్తున్నారు. దీంతో ఏ చిన్న తప్పు దొర్లినా అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వస్తాయనే భయం దర్శకుల్లో పెరిగింది. ప్రతి ఫ్రేమ్ను విజువల్ వండర్గా తీర్చిదిద్దే క్రమంలో టెక్నాలజీపై అతిగా ఆధారపడుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ పనులు నెలల తరబడి సాగదీస్తున్నారు. సినిమా మేకింగ్ను స్లో మోషన్లోకి నెట్టేస్తున్నాయి. ఈ సుదీర్ఘ నిరీక్షణ వల్ల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరుగుతోంది. తమిళ హీరోలు తమ రెమ్యునరేషన్లను తగ్గించుకున్నారు. మరి టాలీవుడ్ హీరోలు అదే దారిలో వెళతారా అంటే నో ఛాన్స్ అంటున్నారు. స్క్రిప్ట్ గురించి పట్టించుకోకుండా
రెమ్యునరేషన్పై ఫోకస్ చేస్తున్నారు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్లకు బడ్జెట్పై ఏమాత్రం పట్టుండడం లేదు. బడా హీరో డేట్స్ ఇచ్చాడంటే అదే 10,000 ఫీల్ అవుతున్నారు. ఆ హీరో ఎంత చెబితే అంత రెమ్యునరేషన్ ఇచ్చేస్తున్నారు. దర్శకుడు చెప్పిన కథ గురించి కొంచెం కూడా ఆలోచించడం లేదు. సినిమాలో స్టోరీ ఉందా, స్క్రీన్ ప్లే ఏంటి అన్నదాన్ని ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. ఎంతసేపు హీరోకు డబ్బా కొట్టే స్టోరీ ఉంటే చాలు సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు దర్శకుడు, నిర్మాతలు. గొడ్డెద్దు చేలో పడ్డట్టు టాప్ హీరో డేట్స్ ఇచ్చేశాడు కాబట్టి సినిమాను లాగించేద్దాంలే అని ఫీలింగ్లో పడిపోతున్నారు. మరోవైపు ప్రేక్షకుల నిరీక్షణ కూడా ఒక్కోసారి ప్రతికూలంగా మారుతోంది. సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోవడం వల్ల థియేటర్లోకి వచ్చినప్పుడు చిన్న లోపం కనిపించినా ప్రేక్షకులు నిరాశకు లోనవుతున్నారు. మలయాళ దర్శకులు వేగంగా సినిమాలు తీస్తున్నారు. తక్కువ బడ్జెట్లోనే మంచి కంటెంట్తో ప్రేక్షకులకు మంచి సినిమాలు అందిస్తున్నారు. అక్కడ సక్సెస్ రేట్ ఎక్కువే. అక్కడ సినిమాలు 2-3 ఏళ్లు అంటూ సాగతీతలుండవు. భారీ తారాగణం ఉండదు. రెమ్యునరేషన్లు భారీగా ఉండవు. తక్కువ బడ్జెట్తో తీసి ఎక్కువ లాభాలు ఆర్జించడంపై మలయాళం, తమిళ ఇండస్ట్రీ ఫోకస్ చేశాయి. సినిమా సక్సెస్కు షార్ట్ కట్ ఫార్ములాస్ ఉండవు. కంటెంట్లో దమ్ముంటే పబ్లిసిటీ అక్కర్లేదు, ఆడియన్స్ ప్రచారం చేసేస్తారు, కాసుల వర్షం కురిపిస్తాయి. అయితే టాలీవుడ్లో మాత్రం కంటెంట్ కంటే పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్, స్టార్ కాస్ట్నే నమ్ముకుంటున్నారు. అక్కడే సినిమాలు బోల్తా పడుతున్నాయి. ఇప్పటికైనా డైరెక్టర్లు కంటెంట్కు ప్రాధాన్యత ఇస్తే సినిమానే మాట్లాడుతుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.